హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ కట్టె పొంగలి. ఇది దేవుడికి నైవేద్యంగా, అలాగే పొంగల్ రోజు ఈ సంక్రాంతికి పొంగల్ రోజు స్పెషల్గా చేస్తుంటారు. అలాగే టిఫిన్స్ ఏమీ లేనప్పుడు కూడా ప్రిపేర్ చేస్తుంటాము. సో ఈ పొంగలి అనేది, కట్టె పొంగలి అనేది ఏ రకంగా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. చాలా హెల్దీ ఫుడ్. అలాగే చూసే ముందు వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇది ఒక గ్లాస్ వరకు కూడా రైస్ తీసుకున్నాను. మనకి ఇవి రేషన్ స్టోర్లో ఇస్తారు కదా, సో ఆ రైస్. ఇది సోనా మైసూరి రైస్తో చేస్తే బాగోదు ఫ్రెండ్స్, అంటే గట్టిపడిపోతుంది తర్వాత, ఆరిపోయిన తర్వాత. ఈ బియ్యంతో అయితేనే బాగుంటుంది. దాన్ని ఒక 3-4 టైమ్స్ కడిగేసి వాటర్ పోసి ఒక అరగంట పక్కన పెట్టండి. అలాగే ఇది పెసరపప్పు కూడా సేమ్ క్వాంటిటీ, ఒక గ్లాసు రైస్కి 1 గ్లాసు వరకు పెసరపప్పు తీసుకోవాలి. దీన్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోండి. హైలో పెడితే మాడిపోతుంది, టేస్ట్ అనేది ఉండదు. ఇది వేగడానికి 10 to 15 మినిట్స్ వరకు కూడా పడుతుంది. సో దీన్ని కూడా వేపేసి పక్కన పెట్టండి. ఒక గ్లాసు అంటే మనం 2 గ్లాసెస్ తీసుకున్నాం కదా, దానికి 4 గ్లాసు వాటర్ పోయాలి. అంటే 1కి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. పోసి ఎసరు వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టి, ఎసరు వచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యం అలాగే పెసరపప్పు కూడా ఇందులో వేసేయండి. వేసేసి తిప్పండి. ఈ పెసరపప్పు వాష్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా కూడా వేసేయచ్చు. వేపాము కాబట్టి. సో గిన్నెలో వండితే బాగుంటుంది ఫ్రెండ్స్, కుక్కర్లో కంటే కూడా. అందుకనే నేను గిన్నెలో ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఈ రకంగా ఉడకాలి. ముందే సాల్ట్ వేసేయకూడదు, కొంచెం దగ్గర పడ్డాక వేయాలి. చూడండి, కొంచెం దగ్గర పడ్డది, ఇంకొంచెం అనేది వాటర్ ఉంటుంది. ఈ స్టేజ్లో సాల్ట్ వేస్తే సరిపోతుంది. తగినంత సాల్ట్ వేయండి. వేసి ఒకసారి మ్యాష్ చేస్తున్నట్టు తిప్పండి. ఉన్న వాటర్కి ఇంకా ఉడకటానికి సరిపోతుంది. మీకు ఇంకొంచెం జోరుగా కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి, సరిపోతుంది. రైస్ అండ్ పప్పు రెండు కూడా మెత్తగా ఉడికాయి. స్టవ్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ ఇంకో బాండీలో నేను నెయ్యి తీసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కూడా నెయ్యి తీసుకున్నాను. నెయ్యి లేని వాళ్ళు ఆయిల్తో అయినా తాలింపు వేసుకోవచ్చు. నెయ్యి వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 2 స్పూన్స్ వరకు కూడా జీడిపప్పు వేసేసి వేపండి. ఇవి వేగిన తర్వాత మిరియాలు కూడా 1 స్పూను వరకు వేయండి. వేసి ఇవి కూడా వేపండి. మిరియాలు కొంతమంది ఉడికే అన్నంలోనే వేసుకుంటారు, ఆ విధంగా కూడా వేసుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత అల్లం తరుగు వేయండి. అల్లం తరుగు కూడా వేసేసి వేపండి. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి, ఒక 2-3 ఎండుమిర్చి ఇలాగ కట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి కావాలన్నా కూడా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. సో నెక్స్ట్ కరివేపాకు కూడా వేసేసి వేపండి. ఇదంతా వేగిన తర్వాత కొంచెం 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేయండి. 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసేసి వేపండి. వేగిన తర్వాత ఇదంతా కూడా మనం తయారు చేసి పెట్టుకున్న పొంగల్లో వేసేసి మొత్తం అంతా కూడా కలిపి తిప్పేయండి ఫ్రెండ్స్. ఈ రకంగా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ పిల్లలకు పెట్టినట్లయితే చాలా హెల్దీ ఫుడ్ పెసరపప్పు. దీనికి కాంబినేషన్గా బెల్లం ఇంకా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే పచ్చి పులుసు కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ దీంట్లో. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.